గ్రేటర్ గుంటూరు వాయిస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైళ్లలో ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు. గుంటూరు రైల్వే డిఆర్ఎం రామకృష్ణ వెల్లడి. జిల్లా వ్యాప్తంగా రోడ్లెక్కిన టీడీపీ జనసేన నేతలు. వినూత్నంగా రోడ్లపై నిరసనలు. సంఘం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్రపై తప్పుడు కేసు పెట్టారు. కేసులో ఎమ్మెల్యే రోసయ్య హస్తం ఉంది. సంఘం డైరీ డైరెక్టర్లు వెల్లడి. రైళ్లలో అంతర్గత ప్రమాదాల నివారణకు ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు గుంటూరు రైల్వే డిఆర్ఎం రామకృష్ణ తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుంచి ఆర్పీఎఫ్ సిబ్బంది ద్వారా ప్రత్యేక డ్రైవ్ చేపట్టమన్నారు. రైళ్లలో పేలుడు పదార్థాలు, ప్రమాదకర వస్తువులు తీసుకెళ్లటం నేరమని, దీనిపై అవగాహన ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. నిత్యం 90కి పైగా రైళ్లలో తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా పేలుడు పదార్థాలతో పట్టుబడితే 1000 రూపాయలు జరిమానాతో పాటు 3 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. టపాకాయలు కూడా రైల్లో తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు. గుంటూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఇటీవలనే దీపావళి పండుగ జరిగింది. దాని సందర్భంగా స్పెషల్ ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే దీపావళి తర్వాత కొన్ని రోజుల్లో ఛట్ పూజ అని కూడా ఫెస్టివల్ దేశమంతా జరుగుతుంది. దాన్ని కూడా ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్ అనేది ఆల్ ఓవర్ ఇండియా నడుపుతున్నాం. ఈ సందర్భంగా ఇటీవల కొంచెం ఫైర్ ఇన్సిడెంట్స్ ట్రైన్స్లో జరుగుతున్నందువలన మేము ఇక్కడ గుంటూరు డివిజన్ సౌత్ సెంట్రల్ రైల్వే గుంటూరు డివిజన్ నుంచి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. సో దీనికోసం స్పెషల్ డ్రైవ్ అనేది ప్రారంభించాము. సో ఈ స్పెషల్ డ్రైవ్ దేనికంటే వీఆర్ alerting all the passengers who are traveling in the trains not to carry ఏది కూడా ఇన్ఫ్లమబుల్ మెటీరియల్స్ కానీ ఐటమ్స్ కానీ క్రాకర్స్ కానీ వాళ్ళు అవి తీసుకొని ప్రయాణం చేయకూడదని మేము ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా తెలియజేయడం చేస్తున్నాము. ఇది ఇటీవల గుంటూరు, నర్సరావుపేట, నంద్యాల, పిడుగురాల అండ్ నల్గొండ స్టేషన్స్లో ప్రత్యేకంగా స్పెషల్ గ్యాంగ్స్, స్పెషల్ టీమ్స్ పెట్టి ఆర్పిఎఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా, మిగతా డిపార్ట్మెంట్స్ ద్వారా జాయింట్ టీమ్స్ తోటి వీఆర్ చెకింగ్ ఆల్ ద ట్రైన్స్ అనమాట, ఆల్ ది కోచెస్. ప్యాసింజర్స్కి కూడా గడిచిన 4.5 ఏళ్ల పరిపాలనలో ఏ ఒక్క రోడ్డుకు కూడా తట్టామట్టా వేయలేదని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొందని టీడీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ విమర్శించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని నంది వెలుగు రోడ్లో సరిగా లేని రోడ్లపై టీడీపీ జనసేన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ముఖద్వారం అయిన నంది వెలుగు రోడ్, పొన్నూరు రోడ్, మంగళగిరి రోడ్లు మట్టి వేయని పరిస్థితి ఈ ప్రభుత్వంలో నెలకొంది అన్నారు. రాష్ట్ర ప్రజలను జగన్మోహన్ రెడ్డి మభ్యపెడుతున్నారని విమర్శించారు. నంది వెలుగు రోడ్ నందు అనేక లక్షల మంది నివాసం ఉండే అటు ప్రజలు గాని వాహనదారులు అందరూ రోడ్డుపైకి రావాలంటే ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గతంలో అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్కి యాక్సిడెంట్ అయి కాళ్ళు చేతులు విరిగిన రోజులు ఉన్నాయని గుర్తు చేశారు. ఆటో డ్రైవర్లకు 10,000 ఇచ్చి మీరు చేసిన రోడ్డు మీద తిరుగుతుంటే ఆటో రిపేర్ కూడా సరిపోవటం లేదని విమర్శించారు. తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా మళ్లీ అధికారం కోసం తప్ప నగరంలోని రోడ్ల పరిస్థితిపై దృష్టి పెట్టడం లేదని అన్నారు.
వాళ్ళకి అసమర్థ సీఎం, అసమర్థ సీఎం, పరిపాలన చేతగాని సీఎం, పరిపాలన చేతగాని సీఎం. జై బాబు, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం, వర్ధిల్లాలి టీడీపీ జనసేన ఐక్యత, జై బాబు, వర్ధిల్లాలి టీడీపీ జనసేన ఐక్యత, టీడీపీ జనసేన ఐక్యత, టీడీపీ జనసేన ఐక్యత. జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బాబు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఏదైతే ఇవాళ రేపు ఈ రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్థితిని ప్రపంచం దృష్టికి తీసుకొద్దామనే ఒక ఆలోచనతో ఇరు పార్టీ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఏటాగ్రహారం పరిసర ప్రాంతాల్లో ఈ రోడ్లన్నీ కూడా చూస్తున్నాం. ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి గారు ఏదో ఈ మధ్యన వై ఏపీ నీడ్స్ జగన్ అనేదానికి. జగన్ గారు ఎందుకు ఈ రాష్ట్రం కావాలో వాళ్ళు ఒక్క కారణమైన చెప్తారో లేదో కానీ మేమైతే ఇవాళ ఈ రోడ్లు గుంటలు పడిన రోడ్లు లాంటి కారణాలని కొన్ని వందల కారణాలు మేము ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పనికిరాడు అని చెప్పడానికైతే చూపించడానికి సిద్ధంగా ఉన్నాం ఇవాళ. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఇది కార్పొరేషన్, ఇది పెద్ద కార్పొరేషను. కానీ ఏ రోడ్డు కూడా ఇవాళ వర్షం లేకుండా ఉంటేనే నడవటానికి వీలు కలిగినటువంటి పరిస్థితులు ఉన్నది. ఏమైనా ఒక చినుకు వర్షం పడితే దేవుడి దేవల పాపం, ఎందుకంటే ఆయన దేవుడు అంటాడు కదా, దేవుడి దేవల ఈ సంవత్సరం వర్షాలు కూడా లేవు కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ రోడ్ల మీద తిరగడానికి ఇబ్బంది లేకుండా తిరుగుతున్నారు. చెప్తే కొంచెం వర్షం వచ్చినా కానీ ఎటు నుంచి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో రోడ్లు ఉన్నాయి. కాబట్టి తక్షణమే బేషరతుగా ఈ ముఖ్యమంత్రి గారి వై ఏపీ నీడ్స్ జగన్ కాదు, జగన్ గారి రాష్ట్రానికి వద్దు అని ప్రజలందరూ కూడా ముక్తకంఠం నిందిస్తున్నారు. రేపు రాబోయే ఎలక్షన్లో ఏ రకంగా బుద్ధి చెప్తారో కూడా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వాన్ని తెలియపరుస్తూ గత కొన్ని రోజులుగా సంఘం డైరీపై విష ప్రచారం జరుగుతుందని సంఘం డైరీ డైరెక్టర్ నార్ల రామకృష్ణ ప్రసాద్ మరియు సంఘం డైరీ డైరెక్టర్ కంచల శివరామయ్యలు ఆరోపించారు. శనివారం గుంటూరు అమరావతి రోడ్డులోని సంఘం డైరీలో డైరెక్టర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం డైరీ పాల ఉత్పత్తిదారులకు ఒక్క పైసా కూడా ఎగ్గొట్టలేదని తెలియజేశారు. దురదృష్టవశాత్తు ధూళిపాల నరేంద్ర కుటుంబంపై అసత్య ప్రచారం జరుగుతుందని అన్నారు. ఎవరైతే ఫిర్యాదు చేశారో అతనికి అన్ని బకాయిలు చెల్లించామని తెలిపారు. ఇతను గతంలో మా అధికారులపై గొడవలు పడేవాడని, దీని వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారని అన్నారు. ముసలూరు రాము అనే వ్యక్తి బోనస్లు సరిగా ఇవ్వలేదని గొడవలు చేశారని తెలిపారు. గతంలో 10 రూపాయలు ఇచ్చాం, ఇప్పుడు పరిస్థితిని బట్టి 4 రూపాయలు బోనస్లు ఇస్తున్నట్లు చెప్పారు. గతంలో ఏసీబీతో దాడులు చేయించి సంఘం డైరీని ఆక్రమించాలని ప్రభుత్వం చూసిందని చెప్పుకొచ్చారు. సంఘం డైరీ బయట జరిగిన గొడవను బేస్ చేసుకుని ధూళిపాల నరేంద్ర కుమార్పై 307 కేసు నమోదు చేయించారని తెలిపారు. పోలీసులు విచారించకుండా 307 సెక్షన్ కింద ధూళిపాల నరేంద్రపై A14గా కేసు నమోదు చేయడం దారుణమని అన్నారు. ఈ గొడవలో స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య హస్తం ఉందని తెలుస్తుందని తెలిపారు. ఎగ్గొట్టి ఏదో దౌర్జన్యం చేశారని కొన్ని మీడియాల్లో కొంత విష ప్రచారం జరుగుతూ ఉన్న దృష్ట్యా వాస్తవాలు తెలియజేయాలి ప్రజలందరికీ మీ ద్వారా అనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంఘం డైరీ అనేది లక్షలాది మంది పాల ఉత్పత్తిదారుల యొక్క సంస్థ. ఇది ఏ ఒక్కరి సంస్థ కాదు, ఏ ఒక్కరి వ్యక్తిగతమైంది కాదు. సంఘం డైరీ చరిత్ర చూసుకుంటే ఆనాడు వీరయ్య చౌదరి గారి నుంచి ఈనాడు నరేంద్ర కుమార్ గారి వరకు పాల ఉత్పత్తిదారులకు అనేది ఒక్క పైసా ఏనాడు ఎగ్గొట్టిన పాపాన బాల. ఒక రకంగా చెప్పాలంటే ధూళిపాల వీరయ్య చౌదరి గారు రెండవసారి సంఘం డైరీ చైర్మన్ అయ్యే కాలంలో మొత్తం ఒక రకంగా చెప్పాలంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని డైరీలు కూడా సంక్షోభంలో ఇరుక్కుని అనేక డైరీలు రైతులకు పాలు బకాయిలు ఎగ్గొట్టి మూసేసిన సందర్భాలు ఉన్నాయి. అనేక జిల్లాలు ఇవాళ మనకు సహకార రంగంలో డైరీలు లేవు. కానీ ఆ రోజు కూడా పాల బకాయిలు ఆలస్యమైన చాలా జాగ్రత్తగా నడిపి
ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క పైసా పాల ఉత్పత్తులకు అందించిన చరిత్ర సంగం డైరీది, ధూళిపాల వారి కుటుంబంది. ఈరోజు వరకు కూడా ఏ ఒక్క పాల ఉత్పత్తిదారుని కానీ, ఏ ఒక్క సంఘ అధ్యక్షుడిని కానీ, ఇంకొకరిని కానీ చిన్న చూపు చూసిన సందర్భం లేదు. పాలక వర్గం తెలుగుదేశం అయినప్పటికీ కూడా ఇక్కడ సంగం డైరీ పరిధిలో ఉన్న ఏ ఒక్క పాలకేంద్ర ప్రెసిడెంట్ని, ఎవరు లేదా ఇంకో సభ్యుడిని, ఏ పార్టీ వారిని అడిగినా కూడా సంగం డైరీ ఎంత గౌరవించుద్ది, ఎటువంటి విధానాలు అవలంబించుద్ది అనేది ఎవరికైనా తెలుసు, ఎవరైనా చెప్తారు. ఇక్కడ పార్టీ విభేదాలు ఎవరి విషయంలోనూ చూడటం జరగదు. పరిపాలన రకంగా రేట్లు ఇవ్వడంలో కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన సౌకర్యాల్లో కానీ ఏ విధమైన లోపం కానీ ఈ రోజు వరకు జరగల. అటువంటి చరిత్ర కలిగిన సంగం డైరీలో, అటువంటి చరిత్ర కలిగిన ధూళిపాల వారి కుటుంబం పైన ఈరోజు దురదృష్టవశాత్తు ఒక స్వార్థపూరితమైన వ్యవహారంతో దీని మీద విషం చిమ్మే కార్యక్రమం జరిగింది. దాన్ని ఈ రకంగా ఖండించాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో సదరు వ్యక్తికి ఒక్క పైసా కూడా సంగం డైరీ బాకీ లేదు. ఒక్క పైసా కూడా సంగం డైరీ బాకీ లేదు. అతనికి ఏ విధంగా రావాల్సినయో ఆ మొత్తం పైకం అతనికి పొందింది. ఈ సంగం డైరీలో ఒక 4 రకాల సభ్యులు ఉంటారు. 1 సహకార సంఘాలు, 2 పాల సేకరణ కేంద్రాలు, 3 వెండర్లు, 4వది డైరీ ఫార్మ్స్. ఈ 4 రకాలైన విభాగాలు పాలు పోస్తూ ఉంటారు. వీళ్ళలో ఈ 4వ విభాగానికి చెందిన డైరీ ఫామ్కి చెందిన వ్యక్తి అతను. ఒక డైరీ ఫామ్కి చెందిన వ్యక్తికి ఏ విభాగానికి రావాల్సిన విధానాలు వాళ్ళకి డైరీ నుంచి నిర్ణయించడం జరిగింది. ఈ డైరీ ఫామ్కి చెందవలసిన ఇన్సెంటివ్స్తో సహా అతను పూర్తిగా పొందడం జరిగింది. కానీ మరి ఏ ఉద్దేశంతో ఇతను ఎవరు ప్రేరేపించారో, వెనక నుంచి ఎవరు నడిపించారో తెలియదు. కానీ ఒక జరగని దాన్ని, ఒక లేని అభూతమైన ఒక అవాస్తవాన్ని ముందుకు తీసుకొచ్చి సంగం డైరీ మీద బురద చల్లడం జరిగింది. దీన్ని ఇంకా మీరు లోతుగా అధ్యయనం చేస్తే కానీ దీని వెనక ఏముంది, ఏం జరుగుతున్నాయి కుట్రలని బయటికి రావు. కనుక వాస్తవం ఏంటంటే సంగం డైరీ అతనికి కానీ, ఏ ఒక్క రైతుకు కానీ, ఏ ఒక్క ఏజెంట్కి కానీ, ఏ ఒక్క డిస్ట్రిబ్యూటర్కి కానీ, లేదు ఒక సప్లయర్స్కి కానీ ఎవరికి కూడా సంగం డైరీకి సంబంధించి ఏ విధమైన బకాయిలు లేవు. ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు. ఎవరిని అమర్యాదగా మాట్లాడిన సందర్భం కూడా లేదు. ఎక్కడన్నా తొందరపడి ఆ రైతులో లేదా ఏదైనా వాళ్ళ దీని గురించి ఏదైనా కోపతాపాల్లో మా అధికారుల మీద తొందరపడిన సందర్భంలో కూడా మా వాళ్ళు తొందరపడిన సందర్భం లేదు. ఇతను కూడా గతంలో మా అధికారుల మీద దౌర్జన్యం, జులుం సాధించిన సందర్భాలు ఉన్నాయి అక్కడ. అయినా కూడా మన వాళ్ళు ఓర్పుగా ఒక పాల ఉత్పత్తిదారుడితో ఎలా అయితే జరిపాలో చర్చలు అలాగే జరిపారు తప్ప ఏ విధమైన అపోహలకు కానీ, లేదు తారతమ్యాలకు కానీ స్థావివ్వలేదు. కనుక ఈ అవాస్తవం ప్రజలందరూ గుర్తించాలి. ఇది కావాలని సంగం డైరీ మీద మరో రూపంలో జరుగుతున్న దాడి. ఈ రోజు వరకే రకరకాల దాడులు జరిగాయి. దీనిలో భాగంగానే ఇది మరో రూపంలో జరుగుతుంది. గతంలో ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ప్రిన్సిపల్గా ఉన్న వ్యక్తి సకాలంలో స్పందించి సరైన సమాచారం అందించిన కారణంగా ఆంధ్ర క్రైస్తవుల కాలేజీలో అడ్మిషన్లు లేవంటూ కొన్ని పత్రికల్లో వార్తలు రావడం జరిగిందని ఆంధ్ర క్రైస్తవుల కాలేజ్ కరస్పాండెంట్ ఎలీషా తెలిపారు. శనివారం నగరంలోని ఆంధ్ర క్రైస్తవుల కాలేజీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు లా కాలేజ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అమృత వర్షిని, వైస్ ప్రిన్సిపల్ కిరణ్లతో లా కాలేజ్ కరస్పాండెంట్ ఎలీషా మాట్లాడారు. లా కోర్సులో చేరేందుకు సిద్ధంగా ఉన్న విద్యార్థులు అడ్మిషన్స్ పొందేందుకు రావాలని కోరారు. ఈ ఒక్క ఫ్యాన్ వేయచ్చు కదా. ఇందాక చెప్పిన విధంగా 49 సంవత్సరాల క్రితం 1974లో ఏసీ కాలేజీలో ఒక భాగంగా ఉండే దానిని లా డిపార్ట్మెంట్గా తీసుకొచ్చి 74లో లా కాలేజీని ప్రారంభించాం. ఇప్పుడు 49 సంవత్సరాలు పూర్తయింది. 24 జనవరి ఫిబ్రవరి మాసంలో మేము గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేయటానికి మరి ఆంధ్ర సౌవార్తిక సంఘం లూథరన్ సంఘం బిషప్ గారైన కేఎఫ్ పరదేశ్ బాబు గారు మరి ప్రణాళిక రచిస్తూ ఉన్నారు. మరి మోడరేటర్ బిషప్ గారు అన్ని ఇన్స్టిట్యూషన్ ఐఎమ్ ది కరెస్పాండెంట్ ఆఫ్ ఏసీ కాలేజ్ ఆఫ్ లా. పిఆర్ఎస్ అమృత వర్షిని ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్, వారు మిస్టర్ కిరణ్ వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ కాలేజ్. ఈరోజు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం అంటే 3 ఉన్నాయి. ముందుగా ఈ నెల 8వ తారీఖున అన్ని పేపర్లో
ఒక విషయాన్ని ప్రచురించారు మా కాలేజీకి సంబంధించి. అదేమిటంటే ఈ సంవత్సరం కాలేజీలో అడ్మిషన్లు ఉండవు అని వేశారు. కొన్ని పేపర్స్లో అయితే ఏసీ కాలేజ్ ఆఫ్ లా ఈజ్ అవుట్ ఫ్రమ్ అడ్మిషన్స్ అని కూడా రాశారు. దీనికి సంబంధించి పేపర్లో మేము కూడా చూసి విస్తుపోయి ఇమీడియట్గా మేమందరం మా అధికారులతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ వారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ కాలేజీ మరి ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మాకు కావలసిన డేటా సబ్మిట్ చేయలేదు కాబట్టి అదే విషయాన్ని హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి తెలియచేయటం వలన ఈ సంవత్సరం మీ అడ్మిషన్స్ని మరి కన్సిడర్ చేయట్లేదు మీ కాలేజీలో అని తెలియచేస్తూ మాకు ఒక జీవో అందజేశారు. ఆ జీవో ఎంఎస్ నంబర్ 110 డేటెడ్ 7/11/2023. గుంతల ఆంధ్రప్రదేశ్కు దారేది పేరుతో టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీల నేతలు నిరసన చేపట్టారు. రోడ్ల పరిస్థితిపై కలిసి ఆందోళన నిర్వహిస్తూ ఇరు పార్టీల శ్రేణులు నిరసన నిర్వహించారు. గుంటూరు నియోజకవర్గంలోని ఏటి అగ్రహారం ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితులు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా గుంటూరు టీడీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ కోవెలముడి రవీంద్ర, జనసేన పార్టీ అధికార ప్రతినిధి బోనబోయిన శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. నగరంలో అంతర్గత రహదారుల నుంచి ప్రధాన రహదారుల వరకు గుంతలమయంగా మారిపోయాయని తెలిపారు. జగన్ పాలన మొత్తం అవినీతిమయంగా మారిపోయిందన్నారు. నేతలు సైతం దోచుకోవడంలో నిమగ్నమైపోయారంటూ విమర్శించారు. అనంతరం గుంతల రోడ్లపై నిలబడి సెల్ఫీలు తీసి నిరసన తెలిపారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, గుంతల రాజ్యం, గుంతల రాజ్యం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దాసరి జ్యోతి, టీడీపీ జనసేన ఉమ్మడి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఏదైతే ఇవాళ రేపు ఈ రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్థితిని ప్రపంచం దృష్టికి తీసుకొద్దామనే ఒక ఆలోచనతో ఇరు పార్టీ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఏటి అగ్రహారం పరిసర ప్రాంతాల్లో ఈ రోడ్లన్నీ కూడా చూస్తున్నాం. ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి గారు ఏదో ఈ మధ్యన వై ఏపీ నీడ్స్ జగన్ అనేదానికి. జగన్ గారు ఎందుకు ఈ రాష్ట్రం కావాలో వాళ్ళు ఒక్క కారణమైన చెప్తారో లేదో కానీ మేమైతే ఇవాళ ఈ రోడ్లు గుంటలు పడిన రోడ్లు లాంటి కారణాలని కొన్ని వందల కారణాలు మేము ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పనికి రాడు అని చెప్పడానికైతే చూపించడానికి సిద్ధంగా ఉన్నాం ఇవాళ. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఇది కార్పొరేషన్, ఇది పెద్ద కార్పొరేషను. కానీ ఏ రోడ్డు కూడా ఇవాళ వర్షం లేకుండా ఉంటేనే నడవటానికి వీలు కలిగినటువంటి పరిస్థితులు ఉన్నది. ఏమైనా ఒక చినుకు వర్షం పడితే దేవుడి దేవల పాపం, ఎందుకంటే ఆయన దేవుడు అంటాడు కదా, దేవుడి దేవల ఈ సంవత్సరం వర్షాలు కూడా లేవు కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ రోడ్ల మీద తిరగడానికి ఇబ్బంది లేకుండా తిరుగుతున్నారు చెప్తే, కొంచెం వర్షం వచ్చినా కానీ ఎటు నుంచి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో రోడ్లు ఉన్నాయి. కాబట్టి తక్షణమే బేషరతుగా ఈ ముఖ్యమంత్రి గారి వై ఏపీ నీడ్స్ జగన్ కాదు, జగన్ గారి రాష్ట్రానికి వద్దు,
అని ప్రజలందరూ కూడా ముక్తకంఠం నిందిస్తున్నారు. రేపు రాబోయే ఎలక్షన్లో ఏ రకంగా బుద్ధి చెప్తారో కూడా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వాన్ని తెలియపరుస్తూ మరొకసారి ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. జనసేన తెలుగుదేశం ఎందుకోసమైతే ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం కానీ పొత్తు పెట్టుకుందో ఆ పొత్తును ఆశీర్వదించి మీరు కనుక అందరం ఎక్కిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాము, ఇలాంటి పట్టణాలన్నీ కూడా సక్రమమైన రోడ్లు సరిచేసుకుందామని చెప్పేసి ప్రజలందరూ తెలియజేస్తూ జై జనసేన, జై తెలుగుదేశం, జై హింద్. గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన తీసుకున్న నిర్ణయం ప్రకారం ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఈ యొక్క అర్బన్ ఏరియాలో ముందు కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ బాగా రెవెన్యూ వచ్చిన ఏరియాలో ఏ విధంగా మెయిన్ రోడ్లు ఉన్నాయో కూడా ఈ గుంటూరు పట్టణ రోడ్ల గురించి మీడియా సోదరులందరూ కూడా ఇప్పుడు చూశారు. ఇంతకన్నా దుర్మార్గం ఏమీ లేదు. ఈ యొక్క నాయకులు కానీ ఈ యొక్క జగన్ రెడ్డి కానీ మొత్తం దోచుకుంటాం తప్ప అభివృద్ధి శూన్యం. ఏపీ హేట్స్ జగన్, బాయ్ బాయ్ జగన్ అని చెప్తున్నారు జనం అందరూ కూడా ఇక్కడికి వచ్చి. ఇటువంటి దుర్మార్గం తొందరగా పారద్రోలితే మనం మళ్ళీ రాష్ట్రాన్ని ఈ యొక్క రోడ్లని బాగు చేసుకోవచ్చు. తప్పకుండా అభివృద్ధి ప్రదంలో నడవాలి అంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి పరిపాలిస్తే తప్ప ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడేది లేదని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ దుర్మార్గుడు ఈ 4.5 ఏళ్ళలో దోచిపారేసి దోచుకున్నంత అవినీతిమయం, కాసులమయం. ఓన్లీ ఆయన సొంత మనుషులకి గల్లాపెట్టులో కాసులు వేసినట్టుగా ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా చూశారు కదా ఇక్కడ ఎట్లా ఉన్నారు జనం. ఉపాధి లేక జీవన విధానం రోజు రోజు గడవడమే చాలా దుర్దినంగా ఉంది. ఈ ప్రజలు ఎప్పుడు ఈ జగన్ పోతాడా అని చెప్పి అందరూ దేవుడిని ప్రార్థిస్తున్నారు. తప్పకుండా రానున్న కాలంలో ఈ ప్రజలందరూ కూడా జనసేనని, టీడీపీని ఆశీర్వదిస్తారని చెప్పి మేము పేరున కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసిన జనసేన తెలుగుదేశం కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జనసేన, టీడీపీ పల్నాడు జిల్లా వినుకొండ మండలంలోని ఏనుగుపాలెం రోడ్డులో టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీ శ్రేణులు కలిసి గుంతల ఆంధ్రప్రదేశ్కి దారేది అనే నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంతల రోడ్లో కూర్చొని వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందో చెప్పడానికి ఈ రోడ్లే ఉదాహరణ అని తెలిపారు. ఈ రోడ్లపై ప్రయాణం చేస్తున్న వారు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. వారి మరణాలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కారణమని తెలిపారు. ఇప్పటికైనా జగన్ సిగ్గు తెచ్చుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆగు బాబా. గుంటూరు పక్షులను వైసీపీ ప్రభుత్వం ప్రాణాలు కాపాడాలి, ప్రాణాలు కాపాడాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న జగన్మోహన్ రెడ్డి సిగ్గు గుంతల రోడ్లో టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గోతుల రోడ్లో టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, గుంతల రాజ్యం, గోతుల రాజ్యం. అయ్యా అసలు కానీ గుంటలు పూడ్చకపోతే యాక్సిడెంట్లో ఆల్రెడీ కొద్దిమంది ప్రాణాలు కోల్పోయారు. 9 మంది ప్రాణాలు పోయినాయి ఇప్పటికీ ఈ రోడ్లో యాక్సిడెంట్ అయ్యి. కొంతమంది కాళ్ళు చేతులు ఇరిగినాయి. ఈ రోడ్డు గుంతలు కనపడక పడి, వర్షం పడితే గుంటల్లో నీళ్లు నిలబడి గుంటలు కనపడక యాక్సిడెంట్లు అయ్యి 2 వీలర్స్ పడిపోయి చేతులు కాళ్ళు 100 మందికి ఇరిగిపోతున్నాయి. ప్రెగ్నెన్సీ లేడీల్ని తీసుకెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. వాళ్ళు ఇన్నాళ్ళు ప్యాచ్లు గుంటలు కూడా పోడ్చుకుని ఎట్టున్నారా? మరి ప్రజలు చాలాసార్లు మిమ్మల్ని అడిగారు, ఆ ఉమ్మడారం సర్పంచ్ అడిగాడు మిమ్మల్ని, అయినా మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు?
అంటే గుంటలు పోర్చడానికి కూడా కాంట్రాక్టులు ముందుకు రావట్లా. అంటే ఇప్పుడు ఎవరు చేయొద్దండి? ఎవరు కనీసం ఎమ్మెల్యే పట్టించుకోలేదు, అధికారులుగా మీరు పట్టించుకోలేదు, బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా ఆయన పట్టించుకోలేదు. జనాలు ఏమైపోవాలా? జనాలు ప్రాణాలు పోవాలా? యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు ఇరిగితే ప్రజలు ఎంత నష్టపోతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? పల్నాడు జిల్లా చిలుకలూరుపేట పట్టణంలోని పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాంప్లెక్స్లోని ఒక షాప్లో నుండి షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం స్థానికులు తెలిపారు. స్థానికులు అగ్నిమాపక శాఖ వారికి సమాచారం అందించగా వారు మంటలను అదుపు చేశారు. సుమారు ఆస్తి నష్టం విలువ 10 లక్షలు ఉంటుందని తెలిపారు. हमें ये दुकान वाले फोन करें सका सभी उधर गाड़ी जावा तो याद हो गई गाड़ी ఏపీలో ఎస్సీ కార్పొరేషన్ నిధులు పక్కదారి పట్టాయంటూ గుంటూరులో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ నేతలు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు లార్జ్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతి అరాచకాలకు కేర్ ఆఫ్గా మారిందని తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. దానికి ఉదాహరణ దళితుల కోసం కేంద్ర ప్రభుత్వం 24 పథకాలను తీసుకువస్తే నేడు ఈ వైసీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేశారని విమర్శించారు. అందులో భాగంగా నేడు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో గుంటూరులోని దళిత మంత్రి ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇవ్వాలని అనుకున్న ఒక మంత్రి ఎమ్మెల్యే కూడా అందుబాటులో లేరని అన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వం దళితుల పథకాలు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర, బీజేపీ నేతలు పాల్గొన్నారు. సబ్సిడీలు రాళ్ళను విడుదల చేయాలి. ఎవరైనా ఒప్పుకోలేదు ముందు మన వాళ్ళు తీసుకెళ్తాం బయటికి.
ఉన్నాయి అదే ఎంత చేసుకో మాకప్ప రోడ్డు ఇది సమాజంలో గంట ఇది డౌన్ డౌన్ దళిత ద్రోహి సీఎం జగన్, డౌన్ 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 దళిత ద్రోహి సీఎం జగన్, డౌన్ 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 ఎస్సీల భవిష్యత్తును కాలు రాస్తున్న సీఎం జగన్. 2019 సంవత్సరంలో వచ్చినటువంటి ఈ అవినీతి అరాచకపు అసమర్థపు ప్రభుత్వం దళితుల మీద కూడా తన ప్రతాపాన్ని చూపిస్తూ దళితులకు ఇవ్వవలసినటువంటి బ్యాక్లాగ్ పోస్టుల్ని భర్తీ చేయకుండా, అదేవిధంగా దళితుల కోసం ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో 26 పథకాలను కూడా రద్దు చేసి దళితుల యొక్క పొట్టగొట్టడమే కాదు, పేదవాడి యొక్క ఆకలి తీర్చలేనటువంటి ప్రభుత్వం ఈ ప్రజల మీద దాడి నిరంతరం చేస్తూనే ఉంది. దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఇవాళ దళితుల పట్ల జరుగుతున్నటువంటి అరాచకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలన్నింటినీ కూడా తన జేబులోకి వేసుకుంటూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలన్నిటిపైన కూడా స్టిక్కర్లు వేయించుకుంటూ వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాష్ట్ర స్థాయిలో ఎస్సీ మోర్చా ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ అందరూ కూడా ఎమ్మెల్యేలకు కలిసి వారి యొక్క విజ్ఞాపన చేయాలి అని చెప్పి ఒక ఆలోచనతోటి చేస్తూ ఉంటే, గుంటూరు రాజధాని నగరంలో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క మంత్రి కానీ అవి ఏ రిప్రజెంటేటివ్ తీసుకోవడానికి రెడీగా లేకుండా పారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి దళితులను అవమానిస్తూ దళితుల రాజధాని అయినటువంటి అమరావతిని కూడా పక్కదోవ పట్టిస్తూ మూడు ముక్కలాడుతున్నటువంటి ఈ ప్రభుత్వం దళితులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రభుత్వ ఆసుపత్రి పేద రోగులకు అపన్న హస్తంగా నిలిచింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చిన పేద రోగులను అక్కున చేర్చుకొని దగ్గరుండి వైద్య సేవలను అందించారు. పీహెచ్సి నుంచి బయలుదేరిన రోగులను ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు చేయి పట్టుకొని రిఫరల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని రావడంతో డాక్టర్ కిరణ్ కుమార్ వారికి బీపీ షుగర్ పరీక్షలు చేశారు. రోగుల వద్దకు నేరుగా వెళ్లి పేరు పేరున పిలిచి వారికి అవసరమైన వైద్య పరీక్షలు చేశారు. ఆ తర్వాత వారికి అవసరమైన మందులు అందించారు. అదేవిధంగా ఆకలితో ఉన్నవారిని మధురాన్నం వద్దకు పంపించి ఆకలి తీర్చడంతో రోగులు వారి సహాయకులు డాక్టర్ కిరణ్ కుమార్ను అభినందించారు. వైద్య సదుపాయాలను అందుకున్న రోగులను తిరిగి ఇంటికి పంపించడానికి ఆశా కార్యకర్తలకు అప్పజెప్పి సురక్షితంగా పంపించే విధంగా చర్యలు తీసుకున్నారు.
మొత్తం తీసేయాలి సార్. సూపరింటెండెంట్ గారు మాట్లాడుతున్నారు. హలో హలో ఉదయం వస్తారు మన వాళ్ళది ఏం పేరు? కాపు నాగేశ్వరరావు అంట. ఇది నెక్స్ట్ వీక్ ఎప్పుడు పెడుతున్నావు? నెక్స్ట్ వీక్ పెట్టేసి ఇంకేమన్నా పెండింగ్ ఉన్నాయి వాళ్ళవి? జగనన్న కాలనీల దుస్థితిపై మాజీ మంత్రి ప్రత్తిపాటి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట, పసుమూరు, గుదేవారిపాలెంలో జగనన్న కాలనీలను టీడీపీ జనసేన నేతలతో కలిసి ఇళ్ల స్థలాలను మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. జగనన్న కాలనీలు అతిపెద్ద కుంభకోణమని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేల దోపిడీ కోసమే జగనన్న కాలనీలు అని తెలిపారు. గత ఎన్నికల్లో ఖర్చు చేసిన మొత్తం నివేశన స్థలాల్లోనే కొట్టేశారని అన్నారు. భూమి కొనుగోలు, మౌలిక వసతుల పేరుతో కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రత్తిపాటి తెలియజేశారు. మంత్రి రజనీ పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారని కొనియాడారు. భూసేకరణలో ఎకరానికి 10 లక్షల కమిషన్లు దోచేశారని ప్రత్తిపాటి తెలిపారు. ఓకే సార్, ఓకే అలాగే సార్. లోకల్ అన్నిట్లో పెడతారు. మీ కౌన్సిలర్స్ శిరీష, నువ్వు కూడా మాట్లాడు. కౌన్సిలర్స్ కూడా మాట్లాడిన ఒకరిద్దరు వాయిస్ 5,500 మందిలో ఎంతమంది చేత మీరు ఇళ్ళు కట్టించగలిగారు? ఎంతమంది చేత మీకు లోన్ శాంక్షన్ చేయించగలిగారు? ఎందుకు కట్టుకోవటం లేదు? అంటే మీ కమిషన్ల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ముఖ్యమంత్రి గారేమో నీతి ఆయోగ్యేమో 68,000 ఎకరాల భూమికి 68,350 ఎకరాల భూమికి ఉన్నట్టు నీతి ఆయోగ్కు చెప్పారు. మంత్రివర్గ సమీక్షలోనేమో 23,000 ఎకరాల భూమికి ఉన్నట్టు ఇక్కడ చూపించారు. 56,108 కోట్ల రూపాయలేమో భూ సేకరణ కోసం డబ్బులు ఖర్చు పెట్టినట్టేమో చూపిస్తూ ఉన్నారు పత్రికల్లో కానీ ఈ యొక్క నీతి ఆయోగ్కు కానీ. కానీ నీతి ఆయోగ్ చెప్పిన భూమి కొనలా, నీతి ఆయోగ్ చెప్పిన అమౌంట్ ఖర్చు పెట్టలా. రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే పేదవాడు బెనిఫిట్ పొందింది చాలా తక్కువ. క్యాష్ చేసుకోండి ఈ ఇళ్ల స్థలాల స్కీమ్ తెచ్చినట్టు ఉంది తప్ప పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం, దాంట్లో ఇళ్లు కట్టి కాపురాలు ఉండేటువంటి విధంగా చేద్దామనేటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి కనపడటం లేదు. కాబట్టి 5,500లో ఇక్కడ ఎంతమంది కట్టారు? 70 ఎకరాల భూమిది. 70 ఎకరాల్లో సుమారు 1,900 మందికి ఇక్కడ ఇచ్చారు. చూస్తే 5 ఇళ్ళు 6 ఇళ్ళు కనపడతా ఉన్నాయి. వాటిల్లో ఫ్యామిలీస్ ఉన్నట్టు కూడా కనపడటం లేదు. కమిషన్ల కోసం ఎన్నికల్లో పెట్టిన డబ్బులు ఖర్చు రికవరీ చేసుకోవడం కోసమే ఈ పథకం పెట్టినట్టు కనపడతా ఉంది. నీతి ఆయోగ్ తప్పుడు లెక్కలు ఇచ్చారు. ప్రజాధనం మాత్రం దుర్వినియోగం అయిపోయింది. పేదవాడి మీదనే ఈ అప్పు భారం రేపు పడుతూ ఉంది. నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతాల్లో నివసించేటువంటి వారికి ఇళ్ల స్థలాలకు ఉద్దేశించినటువంటి భూమి ఇది. దాదాపు ఇచ్చి 2 ఏళ్ళు అవుతుందా? 3 ఏళ్ళు దాటిపోతుంది. 3 ఏళ్ళు దాటిపోతా ఉంది. 5,500 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అక్కడ 170 ఎకరాలు, ఇది 70 ఎకరాలు, మొత్తం 240 ఎకరాలు. రోడ్డు పక్కన అందుబాటులో ఇచ్చేవాళ్ళు ఉన్నా రోడ్డు పక్కన రేట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడున్న మంత్రికి కమిషన్లు తగ్గుతాయి కాబట్టి లోన్ పక్క తీసుకున్నారు. లోన్ పక్క తీసుకొని ఒక అరణ్యవాసంలాగా చేశారు. చూస్తే 4-5 ఇళ్ళు కన్నా గట్ల 3 ఏళ్ళు అయిపోతా ఉంది. మొత్తం ఎక్కడైతే కమిషన్లు వస్తాయో ఆ కమిషన్లో వచ్చేటువంటి వాటి వరకు మాత్రమే పూర్తి చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్ కమిషను ఎకరానికి 10 లక్షలు. వాళ్ళ పార్టీ వాళ్ళే హైకోర్టుకు కూడా వెళ్ళారు. ఎందుకంటే ఆ కమిషన్ చెక్కుల రూపంలో తీసుకున్నారు. ఎంత అమాయకత్వం చూడండి. చెక్కుల రూపంలో కమిషన్ రాష్ట్రంలో సామాన్య ప్రజల ఆస్తులకు రక్షణ లేదంటూ తెలుగు యువత నేతలు గుంటూరులో వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెడితే సామాన్య ప్రజల ఆస్తుల సైతం అటాచ్ చేస్తామని సిఐడి చీఫ్ సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఉపసంభవించుకోవాలని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ డిమాండ్ చేశారు. వ్యాఖ్యలను నిరసిస్తూ రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో ప్రజల ఆస్తులు కాపాడుకోవాలంటూ వినూత్న స్కిట్ ప్రదర్శిస్తూ పూర్వకాలంలో ఏ విధంగా నెల
మానిగాల్లో పూడ్చిపెట్టుకునేవారు అదే పరిస్థితి నేడు ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొందని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కుట్రలను ట్రంకుపెట్టెలో పూడ్చిపెట్టి పెడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరాబాబు, జిల్లా ఉపాధ్యక్షులు గుత్తికొండ కిరణ్ యాదవ్, షేక్ షక్కూర్, మున్నెం శ్రీనివాసరావు, ఈదర త్రినాథ్, మాచవరపు దాసు, కొల్లి నాగుల్, బుల్లా కుమార్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. కాపాడుకుందాం ప్రజల ఆస్తుల్ని, కాపాడుకుందాం ప్రజల ఆస్తుల్ని, కాపాడుకుందాం ప్రజల ఆస్తుల్ని. మూసేయండి ఇంకా. రైట్, కావండి, తీయండి, ఎత్తండి, తీసి దాని మీద మట్టేయండి. ఒకసారి అడిగి చూడండి. లేదు లేదు లేదు, ఎవరు లేరు, ఎవరు లేరు. అడ్డం వచ్చేస్తున్నావు సీను బాగా. బాబాయ్ ఎవరు మరే ఇప్పుడు గబాన్ని తీసేయండి చెప్తాను. ఎవరు చూడలేదుగా? ఓకే ఓకే, పదండి. అయ్యారు జాగ్రత్త దాచిపెట్టారు. ఒక రాయి తెచ్చి గుర్తుగా పెట్టండి ఇక్కడ. ఇది వీలునామాలో రాద్దాం, ఫలానా తూర్పు దిశలో ఉన్న ఈశాన్యం మూలలో ఒక రాయి పాతి పెట్టామని చెప్పి మన భవిష్యత్ తరాల వాళ్ళకి చెప్తే ఎవరి ఆస్తులు వాళ్ళకి అందిస్తారు. అలాగే జాగ్రత్తగా అందిస్తారు. అమ్మయ్యా, ప్రశాంతంగా ఉన్నాం ఇప్పుడు, దాచుకొని ఆస్తులు అన్ని పెట్టేద్దాం. ఇంకా మూసేద్దామా? ఇంకేమైనా ఉన్నాయా? ఇదేందయ్యా ఎక్కడ చూసినట్టుంది నేను? బాబు నేను చాలా కష్టపడి ఉన్న 2 గాజులు అమ్మి కొనుక్కున్నాను బాబు. ఈ దాచి పెట్టుకున్నా ఎప్పటి నుంచో. అంతరించిపోతున్న జత ఏంటి బాబు? 2 తెచ్చా బాబు, ఎక్కువ తెస్తే మళ్ళీ వాడు నూకేస్తాడేమో. ఈ దాచి పెట్టండి బాబు. జానీ వాకరు ఏదో స్కాచ్ పెట్టాలి. ఈ రాష్ట్రంలో ధరలు పెరిగిపోయిన ఒరిజినల్ మద్యం దొరకట్లేదు బాబు. ఎంతో కష్టపడి ఎప్పటి నుంచో మా తాతల కాలం నుంచి దాచి పెట్టుకున్నాం బాబు. ఇప్పుడు దీన్ని మేము నేల మాదిగలు ఎన్నాళ్ళు ఉంచుకుంటావా? ఎందుకని? ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పోయేదాకా ఆస్తులకి గాని ప్రజలకు గాని రక్షణ లేదు. మందుకు కూడా రక్షణ లేదా? లేదు బాబు, మందుకు కూడా మద్యానికి లేదు, మానానికి లేదు, సన్మానం లేదు, ప్రజలకు ఏది లేదు. కాబట్టి వీటిని దాచిపెడితే మీరు సార్ ఆలోచించే విషయం. పెడదామండి ఇది కూడా. ఇందులో ఏముంది మళ్ళీ? ఇంకో బాబు, 2 బాబు, 2 కంటే ఎక్కువ కాపాడాలి. ఏంటండి ఈ పెద్ద స్కాచ్ బాటిల్లో తెచ్చారు మీరు అన్ని? అవును బాబు, అవును బాబు. డబుల్ బ్లాక్ ఇవన్నీ అంతరించిపోతున్న జాతులుగా పెట్టాం బాబు. ఇవన్నీ అంతరించిపోకుండా మనం కాపాడుతున్నాడు బాబు. వారసత్వ సంపద కింద తాగడానికి లేదు బాబు. ఇప్పుడు మద్యం తాగితే లివర్లు కిడ్నీలు పోతున్నాయి. కాబట్టి లేదు లేదు, మీరు చేస్తున్న పని మంచిదే. ఎందుకంటే ఈ భవిష్యత్తు తరాలకి మనం చూపించాల్సిన బాధ్యత మనకు ఉంది. పాతకాలంలో నేలమాళికల్లో ఎలాగైతే మన పెద్దవాళ్ళు దాచారో, ఇప్పుడు ఈ దాచి మనం భవిష్యత్తు తరాలకు పంచాలి, అందించాలి. కాపాడుకుందాం ప్రజల ఆస్తుల్ని, కాపాడుకుందాం ప్రజల ఆస్తుల్ని, కాపాడుకుందాం ప్రజల ఆస్తుల్ని. చెంబు కూడా ఇందులో ఏంటో ఈ చెంబులాగా ఉన్నాయి, పాత ఇత్తడి చెంబులాగా ఉన్నాయి. పాతకాలం నాటి ఇత్తడి చెమ్మయ్యా. అదేవిధంగా ఇప్పుడు ఇంటి డాక్యుమెంట్లు అయ్యా, మా ఇంకా అదే ఆ రోజులు అన్నం వండుకున్న సెట్ అయ్యా. ఓకే, రాగి చెంబులు ఉన్నాయి, మంచి రాగి చెంబులయ్యా. అప్పుడు జాకీ అంతరించిపోయింది కదా, జాకీ పరిశ్రమ వెళ్ళిపోయింది. అది కనబడ భవిష్యత్తు తరాల కోసం మంచి మద్యం అయ్యా, కల్తీ లేని మద్యం. ఓకే, తొందరగా తీయండి. తొందరగా ఎక్కడ తీయండి. ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? మా ఆస్తులు దాచి పెట్టుకుంటున్నామయ్యా. ఆస్తులు దాచి పెడుతున్నారా మీరు? మా ఆస్తులు దాచి పెట్టుకుంటున్నామయ్యా. ఆస్తులు దాచి పెడుతున్నారా? అదేంటయ్యా? జేఐడి అంజయ్ అంట ప్రజల ఆస్తులన్నీ జప్తు చేస్తామని చెప్పి బెదిరిస్తున్నాడయ్యా. అందుకే మేము మా ఆస్తులన్నీ భద్రపరచుకోవడానికి దాచి పెట్టుకుందాం అనుకున్నామయ్యా. ఏమేం భద్రపరుస్తున్నారయ్యా? అయ్యా
పెద్ద స్వామికి చూపిండి. రండి అయ్యా, మనం ఏమేమి పెట్టుకుంటున్నాం రండి. అయ్యో నీట్గా సర్దండి అయ్యా కొద్దిగా. చాలా చాలా పురాతనమైన వస్తువులే వేస్తున్నారు. వంశపారంపర్యంగా వస్తున్న చెంబు మా తాతల కాలం నుంచి జాగ్రత్తగా ఉంది. దీన్ని మళ్ళీ వాళ్ళు జప్తు చేస్తే మా తాత జ్ఞాపకాలు, మా యాన్సిస్టర్స్ జ్ఞాపకాలన్నీ పోతాయి. అంటే ఈ చెంబు దేనికి వాడేవాళ్ళు మీ తాతగారు? అంటే అన్ని విధాలుగా వాడుకునేవాళ్ళు రోజుల్లో. అందుకని ఇట్లాంటి చెంబులు మళ్ళీ మనం చూస్తామో లేదో జాగ్రత్త భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇంకేమేమి పెడుతున్నారా? నాది కూడా దాచి పెట్టండి ఇందులో. రాగి చెంబ. అవునయ్య గారు, ఇట్లా ఇత్తడి రాగి చెంబులు మళ్ళీ వాళ్ళు కాజేస్తే ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులన్నీ తనఖా పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రజల ఆస్తుల మీద పడ్డారు. మళ్ళీ ప్రజల ఆస్తులు కూడా తనఖా పెట్టుకుని రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకున్నారు అర్థం కావట్లేదు. ఆగండి కూడా భద్రం చేయండి. కూడా దోచుకునేటట్టున్నారు. దీన్ని కూడా రాయ్యా ఏంటయ్యా జాకీనా? ఇది వెళ్ళిపోయింది. ఇదెందుకు తీసుకొచ్చా? దొరికిద్దే. బొక్కలు పడ్డ అండర్ వేరు, బొక్కలు పడ్డ అండర్ వేరు కూడా దాస్తున్నారయ్యా. ఏందయ్యా ఇది? దేనికి వాడతారు? గోచి. అప్పుడు అండర్వేర్ లేవుగా. అదేలే. ఇంకేమన్నా ఉన్నాయా నీ ఆస్తులు? అంతరించిపోయిన ఆస్తులు ఏమన్నా ఉన్నాయా? మాది కూడా దాచిపెట్టండి అయ్యగారు. అమ్మా దస్తావేజులా? మా ఆస్తులు అయ్యా చాలా జాగ్రత్త కాపాడండి అయ్యా. పూర్వం ఇప్పుడు ఎప్పుడో దాచిపెట్టించారా మా తల్లిదండ్రులు. అయ్యా ఏంది జిరాక్సులు ఇస్తున్నారు? ఏంది కూడా దాచిపెట్టండి అయ్యగారు. చాలా జాగ్రత్త దాచిపెట్టండి అయ్యగారు. ఏంటయ్యా ఈ ఆస్తి కాగితాలాగా ఉన్నాయే? ఇవి మా తాతల గారు సంపాదించిన ఆస్తులు అయ్యా. అవునా? అవునయ్య. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతూ మరి ఎవరికి చెప్పుకోలేని దిక్కు తెచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం అయినటువంటి తెలుగు యువత ఆధ్వర్యంలో వినూత్న నిరసనల ద్వారా గత కొంతకాలంగా ప్రజల్ని ఎంతో చైతన్యపరుస్తున్న గుంటూరు జిల్లా తెలుగు యువత విభాగం ఆధ్వర్యంలో ఈరోజు వినూత్నంగా ప్రజల్ని చైతన్యపరిచే విధంగా ఒక కార్యక్రమం రూపొందించబడింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి వ్యవస్థలన్నింటినీ తన ఆధీనంలో తీసుకొని వాటిని ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి, ప్రజల్ని పరిపాలించడానికి కాకుండా ఇబ్బంది పెట్టడానికి మాత్రమే వాడుతున్నందువల్ల మేము ప్రజలకు ఒక సందేశం ఇవ్వదలుచుకున్నాం. ఈ యొక్క వినూత్న రీతిలో చేస్తున్నటువంటి కార్యక్రమం ద్వారా మరి సిఐడి వ్యవస్థ ఏదైతే ఉందో అది జేఐడిగా అంటే జగన్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్గా మారిపోయిన తరుణంలో ఇక్కడ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజ్యాంగం ద్వారా ప్రజలకి వాక్ స్వాతంత్రం అనేది ఒక హక్కు కలిగి ఉన్నారు. దాన్ని కూడా సిఐడి డిపార్ట్మెంట్ ఉక్కుపాదంతో తొక్కుతామని చెప్పి మరి ఈ రకంగా మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఎవరైనా ముఖ్యమంత్రి మీద మాట్లాడితే వారి ఆస్తులు జప్తు చేస్తామన్నారు. ఆల్రెడీ ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేస్తే మీకు డాక్యుమెంట్లు ఇవ్వకుండా మా దగ్గరే ఉంచుతామని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు తమ అమూల్యమైనటువంటి తాతల తరాల నుంచి వస్తున్న లింక్ డాక్యుమెంట్లు భద్రపరచుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం రూపొందించడం జరిగింది. లేదంటే ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ లింక్ డాక్యుమెంట్లు కూడా సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ప్రజల దగ్గర నుంచి లాక్కెళ్ళి ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టడం అయిపోయింది. చీకటి జీవోలతో ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ ఆస్తులు తనఖాలు పెట్టడం అయిపోయింది. ఇప్పుడు ప్రజల ఆస్తుల మీద పడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ పరిస్థితిని తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే ఈ మధ్యకాలంలో సిఐడి చీఫ్ సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి మీద ఎవరు పోస్టులు పెట్టినా మేము వాళ్ళ యొక్క ఆస్తులు అటాచ్ చేస్తాం. సాధారణంగా ఆస్తులు జప్తు చేయటం, ఆస్తులు అటాచ్ చేయడం అంటే అది ఎప్పుడు జరుగుతుందంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి దగ్గర అప్పు తీసుకొని ప్రామిసరీ నోట్ రాయించుకున్నప్పుడు, ఏదన్నా బ్యాంకుకి లోన్ తీసుకొని షూరిటీలు పెట్టినప్పుడు, తనఖా పెట్టుకున్నప్పుడు ఆస్తులు జప్తు చేయడం జరుగుతూ ఉంటుంది. సామాన్య ప్రజల ఆస్తులు అటాచ్ చేస్తాయి మాట వాడటం చాలా బాధాకరం. వినటం కూడా సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా చాలా దురదృష్టకరంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం కోసం పనిచేస్తూ ప్రజలకు సర్వెంట్లుగా పనిచేస్తున్న వ్యక్తులు ప్రభుత్వానికి తాబేదారులుగా వ్యవహరిస్తూ ప్రభుత్వం కోసం పనిచేస్తూ
ప్రభుత్వ పెద్దలు ఏమనంటే మేము ఊరుకోము, మీ సంగతి తేలుస్తామని భయపెడుతున్నారంటే దీన్ని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడం కాల్ రైట్ అని చెప్తే మరొకటి కాదు. ఎందుకంటే ఈరోజు చూసుకుంటా ఉంటే ఏదైతే సిఐడి చీఫ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలైతే ఉన్నాయో అవి వింటంటేనే చాలా జుగుత్సాకరంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక బ్యూరోక్రాట్స్గా ఉండి గౌరవప్రదంగా వ్యవస్థల కోసం పనిచేయాల్సిన వ్యక్తులు, ప్రజలకు సర్వెంట్లుగా పనిచేయాల్సిన వ్యక్తులు ఈ విధంగా ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చి భావి తరాలకు ఎటువంటి సందేశం ఇస్తున్నారు? మీ యొక్క పిల్లలకు కానివ్వండి, మీ భవిష్యత్ తరాలకు కానివ్వండి, మీ వంశంలో రేపు ఏం చెప్పుకుంటారు? పలానా టైంలో పలానా వ్యక్తి ప్రభుత్వంలో మేము అతని కింద పనిచేసి అతనికి బానిసలుగా పనిచేసి ఈ విధంగా స్టేట్మెంట్లు ఇచ్చామని చెప్పుకుంటారా? లేకపోతే ఏ విధంగా ఏమని దీనికి జస్టిఫికేషన్ ఇచ్చుకుంటారు చీఫ్ గారు అని అడుగుతా ఉన్నా. అంతేకాకుండా చూసుకున్నా ఉంటే ఏ రోజైతే నా పైన పెట్టని పోస్ట్ పైన పెట్టినట్టు సిఐడి అక్రమ కేసు పెట్టిందో ఆ రోజే మీ యొక్క విశ్వసనీయత కోల్పోయింది ఆ వ్యవస్థ. ఈరోజు చిన్న పిల్లాడు కూడా సిఐడి అంటే నవ్వుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే భవిష్యత్తులో మా ఆస్తుల్ని మేము ఈ విధంగా ఎప్పుడో నేలమానిగల్లో ఈ విధంగా దాచిపెట్టుకునే వాళ్ళు ఆస్తుల్ని మళ్ళీ అటువంటి పరిస్థితిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి వ్యవస్థలన్నీ కలిసి ప్రజల మీద ఈ విధంగా అరాచకాలు చేస్తూ ఇటువంటి పరిస్థితులు కల్పించారు. అందులో భాగంగానే ఈరోజు మళ్ళీ మేము నేల మానిగల్లో ఈ విధంగా మా యొక్క ఆస్తులు వీటిని ఈ విధంగా కాపాడుకోవడానికి మళ్ళీ టంకుపెట్టెల్లో భూమిలో పాతి పెట్టుకొని ఆస్తులు రక్షించుకోవాల్సిన దుస్థితికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటువంటి సిఐడి వ్యవస్థ ప్రజలకు తీసుకొచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. అలాగే చూసుకుంటా ఉంటే ఈరోజు దస్తావేజులు కూడా జిరాక్సులు దాచిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒరిజినల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ